హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మౌనికా జోయల్ వ్లాగ్స్. ఈరోజు మనం పాపికొండలకి వెళ్తున్నాము. పాపికొండలకి మనం రెండు విధాలుగా వెళ్ళొచ్చు. ఒకటి భద్రాచలం నుండి వెళ్ళొచ్చు, ఇంకొకటి రాజమండ్రి నుంచి వెళ్ళొచ్చు. మనం రాజమండ్రిలో ఉంటున్నాం కాబట్టి రాజమండ్రి నుంచి పాపికొండలకి వెళ్తున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పాపికొండలు ట్రిప్ గురించి మీకు డీటెయిల్స్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా బుక్ చేసుకోవాలి, మనకు ఎంత అవుతుంది, డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. మీరు కూడా మాలాగే మీ సొంత వెహికల్లో ట్రావెల్ చేసేలా అయితే మీకు కొన్ని మ్యాపింగ్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ సీతానగరం, నెక్స్ట్ పోలవరం, తర్వాత గండిపోచమ్మ టెంపుల్. గండిపోచమ్మ టెంపులే మన బోటింగ్ పాయింట్. మనం అక్కడికే వెళ్ళాలి. మనకి ఒక 10 కిలోమీటర్స్ వరకు రోడ్ అయితే బాగోదు, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది మనకు అక్కడ కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. మన లెఫ్ట్ సైడ్లో చూసారు కదా, పోలవరం ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. అందువలన బాగా డస్ట్ అనేది ఉంటుంది. రోడ్డు కూడా బాగోదు. కారులో వచ్చే వాళ్ళకి ఇది ఒక సాహసమనే చెప్పాలి. ఫైనల్గా గాయ్స్, మనమైతే వచ్చేసాము మన బోటింగ్ పాయింట్ దగ్గరికి. ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి. మనకు పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ బాగుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం మన బోటు దగ్గరికి వెళ్ళిపోదాము. మనం బుక్ చేసుకునేది ఒక బోటు దగ్గరికి అయితే వీళ్ళు మనల్ని ఇంకో బోట్లో ఎక్కించారు. మనం బోట్ ఎక్కే ముందు వాళ్ళు మన నేమ్స్ చెక్ చేసుకొని మన ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకున్నారు. వాళ్ళు మనకు ముందే చెప్పారు ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకొని రావాలని. బోట్ లోపలికైతే వెళ్ళిపోదాము. మనకి బోటు కింద పైన ఉంది. కింద ఫుల్ ఏసీ ఉంది, పైన ఏమీ లేదు. గోదావరి స్వచ్ఛమైన గాలి తప్ప. మనం పైకి వెళ్ళిపోదాము. పైన నుంచి అయితే మనకు వ్యూ బాగా కనిపిస్తుంది. మ్యాక్సిమం ఎవరు కింద ఉండట్లేదు, అందరూ పైనే ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇది మన బోటు. ఇది మన పక్కన బోటు. ఈరోజు మన బోటు మాత్రమే వెళ్తుందని చెప్పారు. మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పూడిపల్లి అనే విలేజ్ అండి. అందరూ ఒక సైడ్కి వెళ్ళకూడదు, ఓకేనా? వాళ్ళు ఇటు సైడ్ ఉన్నారు, మీరు ఇటు సైడ్ రావాలి. ఓకే, పూడిపల్లి అనే విలేజ్. మరి ఈ విలేజ్ వచ్చి మరి సినీ రంగానికి చాలా దగ్గర అనుబంధం ఉంది. ఈ విలేజ్ కి సినీ రంగానికి చాలా దగ్గర అనుబంధం ఉంది. మనకి బోట్లో ఉండే యాంకర్స్ ఇక్కడ ఉండే విలేజెస్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు చూసారు కదా, ఇందాక మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ పూడిపల్లి విలేజ్ గురించి. మనకి బోట్ స్టార్ట్ అవగానే టిఫిన్ పెడతారు. టిఫిన్ ఏం పెడతారంటే ఇడ్లీ, వడ, కొంచెం ఉప్మా పెడతారు. టేస్ట్ బాగుంది. గాయ్స్, ఇప్పుడు నేను మీకు పాపికొండల ట్రిప్కి మనం ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనము గూగుల్లోకి వెళ్ళి ఏపీ టూరిజం అని టైప్ చేస్తే మనకు వెబ్సైట్ వస్తుంది. అందులోకి వెళ్ళి మనం పాపికొండలు అయితే బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే పాపికొండలు బోట్ ట్రిప్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్స్ లోకి వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు. మనము ప్రైవేట్ బోట్ అయితే బుక్ చేసుకున్నాము. మనకు పాపికొండలకి 1000 రూపీస్ అయితే పడుతుంది వితౌట్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్తో అయితే 1250 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. 250 రూపీస్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్కి. వాళ్ళ ఓన్ వెహికల్లోనే వాళ్ళు మనల్ని పుష్కర్ ఘాట్ దగ్గర ఎక్కించుకొని మనల్ని గండిపోచమ్మ టెంపుల్కి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. లేదు మనం మన ఓన్ వెహికల్లోనే వస్తాము అంటే జస్ట్ 1000 రూపీస్ మాత్రమే మన దగ్గర ఛార్జ్ చేస్తారు. మన దగ్గర ఛార్జ్ చేసిన 1000 రూపీస్లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, టీ ఇంక్లూడ్ అవుతాయి. హాస్పిటల్
గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ చాలా పెద్ద విలేజ్ అది. కానీ వీళ్ళందరినీ ఖాళీ చేసేసి వేరే ప్రాంతాలకి, వేరే జిల్లాలకి వెళ్ళి పంపించడం జరిగింది. అలాగే ఈ దేవపట్నం పేరు అనగానే మనం ఒక ఫ్రీడమ్ ఫైటర్ గుర్తొస్తారు. అడిగాను తెలుసా? ఫ్రీడమ్ ఫైటర్ దేవపట్నం పేరు అనగానే అల్లు అర్జున్ మన వాటికి రస్తాలో చూడండి. మీరు మార్నింగ్ నుంచి టీవీలో పేపర్లో కనిపిస్తుంది చూడండి సార్. 48 గేట్స్ లో నిర్మించబడిన పోలవరం ప్రాజెక్ట్ అనే ల్యాండ్ మార్కింగ్ ప్లేస్ మన వాటికి లెఫ్ట్ సైడ్ న్యూస్ పేపర్లో పెడుతున్నా పోలవరం ప్రాజెక్ట్ అనే ల్యాండ్ మార్కింగ్ ప్లేస్ మన వాటికి. ఇక్కడ మనకి గోదావరి వెడల్పు వచ్చి 100 మీటర్లు ఉంటుందండి. ఇక్కడ గోదావరి వెడల్పు వచ్చి 100 మీటర్లు ఉంటుంది. లోతు వచ్చి 270 అడుగులు ఉంటుందండి. మీకు ఎవరికైనా డౌట్ అయితే దిగి చెక్ చేసుకోండి సార్. నన్ను మాత్రం తోచేకండి, నన్ను చూసేస్తారా అనుకున్నాను. ఓకే, మనకి గోదావరి స్టార్టింగ్ వచ్చి మహారాష్ట్ర నాసిక్ అండి, ఎండింగ్ వచ్చి మనకి ధవళేశ్వరం కానుండి 7 పాయల కింద విడి సముద్రంలో కలుస్తుంది ఈ పవిత్ర గోదావరి నది. టోటల్గా 1400 కిలోమీటర్లు, అందులో మనం 65 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ మనం జర్నీ చేస్తాం. స్టార్టింగ్ కన్నా ఎండింగ్ కన్నా. గాయస్, మనకు బోట్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది మీకు నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. మనం నవ్వి మన బుగ్గలు నొప్పి వచ్చేస్తాయి, అంతలా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. మనము పాపికొండలకి చాలా దగ్గరలో ఉన్నాము. మనం పాపికొండలకి దగ్గర ఉన్నాము అనే కొద్దీ నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది, ఎలా ఉంటుందో చూడాలి అని. గాయస్, నేరుగా చూస్తున్నారు కదా, అవే పాపికొండలు. పాపికొండలకి ఆ నేమ్ ఎలా వచ్చిందంటే, లేడీస్ పాపడి తీసుకున్నప్పుడు ఇటు సైడు అటు సైడు కొండలాగా మధ్యలో గోదావరి వెళ్తున్నట్టు షేప్లో ఉంటుంది అని దానికి పాపికొండలు అని నేమ్ పెట్టారు. గాయస్, మన స్టాపింగ్ వచ్చి పేరంటాలపల్లి. ఇక్కడ ఒక 20 మినిట్స్ అయితే మనకు బోట్ స్టాపింగ్ అవుతుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన బోట్లో భద్రాచలం వెళ్ళే వాళ్ళని వేరే బోట్లో ఎక్కించారు. వాళ్ళు మనకి లెఫ్ట్ సైడ్ లో వెళ్ళిపోతారు, మనము మన వచ్చిన రూట్ లోనే వెళ్ళిపోతాము రాజమండ్రికి. ఈ విలేజ్ చాలా బాగుంది, సింపుల్ గా నేచర్ ఫీలింగ్ తో బాగుంది. మనము పాపికొండలకి వింటర్లో విజిట్ చేస్తే చాలా బెస్ట్. ఎందుకంటే రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ ఉండటం వలన మనకు బోట్స్ అనేటివి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సమ్మర్లో వస్తే కొంచెం వేడిగా ఉంటుంది, కాబట్టి వింటర్ సీజన్ అయితే బెస్ట్. పాపికొండలకి ప్లాన్ చేసుకునే వాళ్ళు అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అప్పుడు మనకి చూడటానికి కూడా వ్యూ మంచుతో కప్పబడి. పాపికొండలు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సిటీలో స్ట్రెస్ ఎక్కువైపోయిన మనకి ఇలాంటి ట్రిప్ అయితే చాలా అవసరం. లైఫ్లో ఒక్కసారైనా పాపికొండలు ట్రిప్కి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మనకు తెలియకుండానే ఎమోషనల్గా అటాచ్ అయిపోతాము ఈ ట్రిప్లో. మీరు మా వీడియోని ఎంజాయ్ చేశారు కదా, సో మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు పాపికొండలు ఎంటర్టైన్మెంట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.